సో నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజైతే సుందర్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసాము. సో చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఎవరికైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి ఫ్రెండ్స్, బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి సో లోపలికి వెళ్దాం. మనకైతే వర్క్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సో ఈ విగ్రహం నుంచి స్టార్ట్ చేద్దాం మనమైతే. సో మనకి దాదాపు మనకు హైట్ వచ్చేసి మనకి 15 to 16 ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకు దాదాపు 6 to 9 feet ఉంటుంది. సో మనకు బొజ్జ గణపై అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చాలా డీటెయిల్గా పెయింట్ స్కిన్ కలర్ అనేది వేసేసారు. సో బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే వారి అన్న కార్తికేయ స్వామి ఉన్నారు విత్ నెమలీస్ ఫెదర్స్ అన్నమాట. సో చేతిలో అయితే మనకైతే గద ఉంది చూసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే పికాక్ ఇచ్చారు. సో స్మైలింగ్ ఫేస్ అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకైతే పెయింటింగ్ అనేది స్టార్ట్ కావాలి. వెనకాల వచ్చేసి మనకైతే సూర్య భగవానుడు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే హార్సెస్ ఉన్నాయి. సో వినాయకుడు వచ్చేసి మనకైతే 4 handsతో ఉన్నారు విత్ ఆశీర్వాద్ చెయ్యి. సో రైట్ సైడ్లో అయితే మనకైతే ముంబై టైప్ అనమాట ఈ విగ్రహం వచ్చేసి. సో హైట్ వచ్చేసి మనకైతే దాదాపు 13 to 15 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో వెడత్ వచ్చేసి మనకు దాదాపు 8 to 10 feet ఉంటుంది. సో వినాయకుడికి చూసుకున్నాం మనమైతే. ధోతి అయితే చాలా మంచి కలర్ ధోతి అయితే వాడారు మనకైతే అన్న వాళ్ళు అయితే, గ్రీన్ కలర్. సో చూసుకోవచ్చు ఇక్కడైతే. సో కుందన్స్ కూడా చాలా బాగున్నాయి. సో గణేషునికి అయితే చాలా డీటెయిల్గా మనకైతే అన్న వాళ్ళు అయితే ప్రెజెంట్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, ఆరెంజ్ ఇచ్చారు. సో నెక్స్ట్ విగ్రహం చూస్తాం ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం అనేది సేమ్ అనమాట, ఇందాక చూసామో అదే అనమాట. సో అన్న వాళ్ళు అయితే పెయింట్ వేస్తున్నారు. సో షేడింగ్ వర్క్ అయితే అయ్యింది చూసుకోవచ్చు, పింకిష్ కలర్. సో స్కిన్ కలర్ కూడా చాలా బాగుంది, వేసేసారనమాట స్కిన్ కలర్ కూడా. సో మనకైతే పక్కకైతే పికాక్. సో బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అయితే మనకైతే సేమ్ అనమాట కార్తికేయ స్వామి. సో స్మైలింగ్ ఫేస్ కొంచెం జూమ్ చేసుకుంటాం మనమైతే. సో పక్కనైతే ఇంకో విగ్రహం అనమాట ఫ్రెండ్స్. సో ఇందాక ఫస్ట్లో చూసామే అదే విగ్రహం అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకైతే హార్సెస్ ఇచ్చారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనమాట. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకి షేడింగ్ అంటూ మళ్ళీ స్కిన్ కలర్ అంటూ 2 అయిపోయిందనమాట. సో ధోతి కూడా వస్తుంది మనకి ఇంకో వారంలో అయితే, అది కూడా ధోతి అనేది మనకైతే అంత ఫినిష్ అవుతుందని అన్న వాళ్ళు అయితే అంటున్నారు. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఉంటుంది. సో వెడత్ వచ్చేసి మనకైతే 12 to 14 feet ఉంటుంది. సో స్మైలింగ్ ఫేస్ చూసుకున్నాం. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం అనమాట. మనకి ఈ విగ్రహం యూనిక్ వచ్చేసి అయితే తొండం అనమాట. తొండంలో అయితే మనకు శివుడు ఉన్నాడు, వాళ్ళ ఫాదర్. సో వెనకాలైతే జగన్నాథ్. సో అన్న అయితే పెయింట్ వేస్తున్నారు అనమాట చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకు 14 వస్తుంది ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్ అయితే పుల్లహారం ఉంది. రైట్ సైడ్ అయితే మనకి 3 స్నేక్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో కిరీటంలో చూసుకోవచ్చు మనకైతే లెవెల్ ఉన్నాయన్నమాట, లెవెల్ స్నేక్స్ ఉన్నాయి, శేషనాగ్. సో రైట్ సైడ్లో ఇంకో విగ్రహం ఉందన్నమాట మనకి, బొజ్జ వినాయకుడు అనమాట, భారీ వినాయకుడు. మనకి ఇందులో యూనిక్ ఐడల్ ఏముందంటే మనకి తొండం అనమాట. 3 ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకైతే దత్తాత్రేయ స్వామి ఉన్నారు తొండం మీద. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకైతే దాదాపు 20 to 22 feet ఉంటుంది.
సో విడ్త్ వచ్చేసి మనకైతే 18 to 19 ఉంటుంది. సో చేయి చూసుకోవచ్చు, చాలా భారీగా ఉన్నది, ఆశీర్వాద్ చేయం. సో లడ్డు చేయి కూడా ఉంది. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకు దాదాపు 13 to 14 ఫీట్స్ ఉంటుంది. సో విడ్త్ వచ్చేసి మనకు దాదాపు 6 to 8 ఉంటుంది. సో పక్కన అయితే మనకైతే టైగర్ ఇచ్చారు. మనకు వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు విత్ 4 హ్యాండ్స్. సో స్మైలింగ్ ఫేస్, కుందన్ కూడా చాలా డీటెయిల్గా ఫినిషింగ్ అయితే మనకైతే అవుట్పుట్ అయితే 100% ఇచ్చారు మన సుందర్ కళాకారు వారి వర్క్షాప్లో అయితే. సో మనకైతే నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం వచ్చేసి హైట్ వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఉంటుంది. సో స్కిన్ కలర్ అయితే మనకైతే అన్నవాళ్ళు అయితే వేసేసారు. సో బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు విఠ్ఠల మహారాజు ఉన్నారు. సో ఆరెంజిష్ కలర్లో మరియు గోల్డ్ కలర్లో పనిచేశారు. సో ఇక్కడ వచ్చేసి మాత. సో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది చేపలు ఇచ్చారు ఇక్కడ. సో మనకి ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ పక్కన వచ్చేసి. ఇది కూడా మనకు దాదాపు 13 to 14 ఫీట్స్ ఉంటుంది విగ్రహం వచ్చేసి. సో మనకైతే అన్నవాళ్ళు అయితే మనకైతే ఈ ఎల్లో కలర్ ధోతి అనేది ఉన్నది ఈ విగ్రహానికైతే. సో వినాయకుడికి వచ్చేసి మనకైతే 8 హ్యాండ్స్ ఇచ్చారు విత్ కుందన్ అనమాట. సో కళ్ళు కూడా చూసుకున్నాం. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, మనకు పింకిష్ కలర్ ఇచ్చారు. సో అన్న వాళ్ళు అయితే చాలా నీట్గా అయితే మనకైతే అవుట్పుట్ అనేది 100% ఇస్తున్నారు. సో ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే నేనైతే కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, కాంటాక్ట్ అవ్వండి, బుక్ చేసుకోండి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.